కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందడి నెలకొంది. ఇక భక్తులు భారీ ఎత్తున పుష్కరాలకు తరలి వస్తున్నారు. ఇక సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా త్రివేణి సంగమం వద్ద రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు పుణ్య స్నానం ఆచరించారు. ఇక వీఐపీ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి కోదండరెడ్డి పుణ్య స్నానం ఆచరించి నందిమా తల్లికి వందనం సమర్పించారు. ఇక అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతాంగం సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వరుని వేడుకున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్నదాతకు అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పుష్కర స్నానం చేయాలని పిలుపునిచ్చారు కోదండరెడ్డి. ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. వారి పుణ్యనదులలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మా చైర్మన్ కోదండరెడ్డి గారు సభ్యులందరం కూడా పొద్దున్నే పుష్కర స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించడం అనేది ఈ సందర్భంగా చైర్మన్ గారి సందేశం ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ మరియు ముఖ్యంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మా కమిషన్ తరఫున కోరుకోవడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం